హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ యమ్మీ కిచెన్. ఈరోజు మనం చేయబోయే కమ్మని అండ్ టేస్టీ రెసిపీ జీడిపప్పు చికెన్ ఫ్రై. ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకండి ఆలస్యం, తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా అరకిలో చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి ఇలా చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల కారం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా నూనె కూడా యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా చక్కగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి. బాండి వేడయ్యాక ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని చక్కగా బంగారంగా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. కూర రుచి ఉల్లిపాయలు వేగడంతోనే వస్తుంది. చూసారు కదా, ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి యాడ్ చేసుకుందాం. తర్వాత జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు ఇందులో ఒక సగం చెంచాడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నింటినీ చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి చికెన్ని మగ్గనిద్దాం. చూసారు కదా, చికెన్ మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ చక్కగా ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న హోల్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నింటినీ బాగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. చూసారు కదా, చికెన్ పూర్తిగా మగ్గిపోయింది. కాసేపు స్టవ్ పైన పెట్టి చికెన్ని ఫ్రై అవ్వనివ్వాలి. చూసారు కదా, చికెన్ పూర్తిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవాలి. చూసారు కదా, టేస్టీ జీడిపప్పు చికెన్ ఫ్రై రెడీ. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.